రైట్ షరీఫ్ మళ్ళీ వస్తాం దగ్గరికి. రైట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దెకి దయాకర్ జనారు కంటోన్మెంట్ ఉప ఎన్నిక రిజల్ట్ కూడా వచ్చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించినట్టుగా కూడా మనకు అప్డేట్ ఉంది. అంటే మీ సంఖ్య 64 + 1 65కు చేరింది. 65కు చేరింది. మీ మిత్రపక్షం కూడా 66. ఏది అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు మారుతాయి, ఇది మారుతాయి, అది మారుతాయి, ఏం మారుతాయి? రాష్ట్ర రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలు మారుతున్నాయి. కాంగ్రెస్కి అనుకూలమైన పరిస్థితులు పెరుగుతున్నాయి. ఒకవేళ చంద్రబాబు గారు, తర్వాత మమతా బెనర్జీ గారు, తర్వాత నితీష్ కుమార్ గారు, పట్నాయక్ గారు కనుక ఏకమైతే మేబీ గవర్నమెంటే చేంజ్ చేయొచ్చు. నాకున్న ఇప్పుడున్న సమాచారం మేరకు కేసీ గారు నితీష్ కుమార్ గారితో, ఇటు చంద్రబాబు గారితో సాయంత్రం ఉండవెళ్ళిపోయే అవకాశం కూడా ఉన్నది. తర్వాత టీఎంసీ కూడా వాళ్ళు ఎటు లేరు, ఎవరు వాళ్ళకి 29 సీట్లు పై చిలుకు వచ్చినాయి. సో ఇప్పుడు వాళ్ళు 232కు పరిమితమైనరు బీజేపీ. అలయన్స్ వాళ్ళతో ఉన్నాయి. వాళ్ళ సీరియస్ అలయన్స్లన్నీ కూడా కొలాప్స్ అయినాయి. ఒక ఇది చంద్రబాబు తప్ప మిగతా అలయన్స్లన్నీ కూడా. ఇప్పుడు ఈయన నితీష్ కుమార్ గారు మొన్నదానికి మాతో కలిసే ఉండాలని ప్లాన్ చేసిండు. ఆయన A12గా పెట్టి ఒక మర్డర్ కేసులో మనోడు అమిత్ షా రెండోసారి బెదిరించేసి మళ్ళీ గుంజేసుకున్నాడు. సో తనది అనుకూలంగానే ఉంటుంది సార్. అక్కడ మనకు ఎవరు లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ వారి మధ్య సఖ్యత కుదిరితే 28 నుంచి 30 సీట్లు ఉంటాయి. ఈ 29 అయితే ఒకవేళ ఇంకా అంత మంచి జరిగితే బాబు గారు కనుక ఇటు రాగలిగితే ఈ 20 అంటే మన పవన్ రాడు. దే ఆర్ విత్ అంటే చంద్రబాబు కూడా అంత మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఒకవేళ మోడీనే వద్దనుకుంటే మోడీతో కలిస్తే సమస్య. ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా మోడీ గారిని వ్యతిరేకించడం లెక్కున్నారు. కానీ ఇప్పుడు ఈ తీర్పు నిజంగా వాళ్ళు 400 అన్నారు. ఇప్పుడు ఈసారి 400 వస్తే పెద్ద ఎత్తున మేము ఈ దేశంలో మార్పులు తీసుకురాబోతున్నాం అన్నట్టుగానే. థ్యాంక్ యూ విజయ్. రైట్ లగన్ గారు ఒకసారి నేషనల్ పాలిటిక్స్ వైపు వెళ్ళండి. నిజంగా కూడా ఇందాక అద్దంకి దయాకర్ అన్న చెప్పిన ఇష్యూ దేశ రాజకీయాలు, జాతీయ రాజకీయాలు ఇవాళ రేపు కొంత చాలా క్యూరియాసిటీగా ఉన్నాయి. యాక్చువల్గా మనం చూస్తే అంటే మేబీ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు జంప్ ఇన్ టు కంక్లూజన్స్. ఎందుకంటే మనం అంటే యాజ్ ఆఫ్ నౌ చూస్తే 293, 233 కొంత వేరియేషన్. అంటే దిస్ మే చేంజ్ లిటిల్ బిట్ ఫర్దర్ ఆర్ లిటిల్ బిట్ డౌన్ కావచ్చు. అంటే ఒకటైతే క్లియర్, బీజేపీ విల్ నాట్ గెట్ మోర్ దెన్ 350 ఆర్ 400. వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అది రాదు. సో నెక్స్ట్ ఏంటంటే వెదర్ దే విల్ క్రాస్ 300 ఆర్ నాట్, ఆ ఛాన్స్ ఉంది. అంటే ఒకవేళ ఒక 10 సీట్లు అటు ఇటు అయితే వాళ్ళు 300 క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దయాకర్ అన్న చెప్పినట్టు ఇందాక ఎన్డీఏ అలయన్స్లో చీలికలు వచ్చి ఒకవేళ అటు నుంచి ఇటు వస్తే పాసిబిలిటీ ఉందంటే సరే, ఓకే, పాలిటిక్స్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అయితే నాకు వీటన్నిటికంటే ఇంకొక ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్ వస్తుంది. ఏంటంటే నిన్నటిదాకా మనం 1 నేషన్ 1 ఎలక్షన్ అని మాట్లాడుకున్నాం. నౌ ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఇన్ బిట్వీన్ 1 more ఎలక్షన్ ఏమో అనిపిస్తుంది. అంటే ఎందుకంటే దట్స్ ఆల్సో పాసిబిలిటీ, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు బై ద ఎండ్ ఆఫ్ ది మొత్తం రిజల్ట్ వచ్చేసరికి బొటాబొటీలుగా వచ్చారనుకోండి, అండ్ ఫ్యూ ఎన్డీఏ అలయన్సెస్ విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏ అనుకోండి, అప్పుడు దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ ఇన్ బిట్వీన్ 1 more ఎలక్షన్ ఈజ్ ఆల్సో పాసిబిలిటీ, రైట్? సో బట్ ఎనీవే ఈజ్ ఆల్ కాంబినేషన్. బీజేపీ అంటే ఎన్డీఏకి చూపిస్తున్న 293 ఫిగర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 60-75 సీట్స్లో ఓన్లీ 10,000, 5,000 అట్లా ఉన్నాయి. అదే కూడా -50. అదే అంటే ఇప్పుడు ఎందుకు -50 అంటే అన్న, మీరు చూసినట్టయితే బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మేజర్, అంటే యూపీ కానీ లేకపోతే కొన్నిట్లో వాటిల్లో యాక్చువల్గా వాళ్ళ యాంటిసిపేషన్ 90% స్ట్రైక్ రేట్ యాంటిసిపేట్ చేశారు. అంటే ఎగ్జిట్ పోల్లో కూడా మనము 80కి 70 వస్తున్నాయి, 75 వస్తున్నాయి అని చెప్పి చేసినాం. అక్కడ సర్ప్రైజింగ్లీ ఇండియా కూటమికి యాక్చువల్గా ఎక్కువ వస్తున్నాయి కలిపితే. సో అట్లా ఇంకొక సర్ప్రైజింగ్ అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తారు అనుకున్నారు. అంటే హిందీ హార్ట్లాండ్లో వాళ్ళకి అనుకోని దెబ్బ తగిలింది యాక్చువల్గా. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తే సో ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ రిజల్టే అండ్ ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ 5 years ఆల్సో. సింగిల్గా కూడా మీరు బీజేపీని ఒక్కసారి చూడండి, సింగిల్గా కూడా 238 సంథింగ్. అంటే ఓవరాల్ కాదు, అంటే ఇప్పుడు ఓవరాల్గా చూస్తే మనకి ఇంకా మీరు అన్నట్టు కొన్నిట్లో చాలా క్లోజ్ బ్యాటిల్ నడుస్తుంది. సో అవన్నీ రిజల్ట్ వచ్చేటప్పుడు చూస్తే 300 పాసిబిలిటీ ఉంది, అట్ ద సేమ్ టైం 280 బిలో కూడా పాసిబిలిటీ ఉంది కదా. సో దేర్ అ పాసిబిలిటీ. సో ఆల్ కాంబినేషన్ పర్మిటేషన్స్ చూసుకుంటే ఎండ్ రిజల్ట్ అయినాక దీన్ని క్లియర్గా చూస్తే బాగుంటుంది. అయితే మీరు ఇందాక నుంచి మనం ఒక పర్టికులర్ పర్సంటేజ్ వైజ్ అంటే బీఆర్ఎస్ ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీ తీసుకుందని కొంతమంది పొలిటికల్గా అట్లా చేస్తున్నారు కదా. మనం ఒక్కసారి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇప్పుడు అంటే లాస్ట్ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో చూస్తే 2 పార్టీస్కి, ఐఎన్సీకి నా దగ్గర ఫిగర్స్ ఐ జస్ట్ నోటెడ్ డౌన్,
కాంగ్రెస్కి 39.4%, బీఆర్ఎస్కి 37.35%. అంటే హార్డ్లీ 1.5% డిఫరెన్సే ఉన్నది వీళ్ళిద్దరి మధ్య, అంతే కదా. అవును. మరి ఇప్పుడు వచ్చేసరికి ఈ ఎన్నిక తారుమారు అయిపోయి బీఆర్ఎస్ కంప్లీట్గా వైప్ అవుట్ అయిపోయి తర్వాత వాళ్ళ ఓటు మొత్తం షిఫ్ట్ అయ్యి బీజేపీకి వచ్చిందా అంటే యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఇన్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్ది. ఒక్కసారి చూడండి బీజేపీ రిజల్ట్, యాక్చువల్గా వాళ్ళు లాస్ట్ టైం గెలిచిన 4 సీట్లని వాళ్ళు నిలబెట్టుకున్నారు. సో వాళ్ళకి లీడ్ కనపడేది ఏంటి అంటే టాప్ ఆఫ్ ఇట్ 4 సీట్స్ కనపడుతున్నాయి. ఆ 4 సీట్స్ కూడా చూస్తే చేవెళ్ళలో అక్కడ అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ డిడ్ వెరీ వెల్, మంచిగా చేసింది. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ లేనే లేదు అసలు అక్కడ, అంటే కంప్లీట్లీ బీఆర్ఎస్ స్వీప్ అయ్యాయి. మరి అక్కడ మహబూబ్ నగర్ చూడండి, కాంగ్రెస్ డిడ్ వెరీ వెల్. మరి అక్కడ మరి మహబూబ్ నగర్లో కూడా సర్ప్రైజింగ్ రిజల్ట్ వస్తుంది కదా. మెదక్లో చూడండి. సో అట్లా చూస్తే కొన్ని చోట్ల ఎక్కడైతే కాంగ్రెస్ మంచిగా చేసిందో అక్కడ కూడా బీజేపీ డిడ్ వెరీ వెల్ అన్నావు. సో అంటే ఎవరు ఓటు ఎట్లా షిఫ్ట్ అయింది మరి అక్కడ పర్సంటేజ్ ఎట్లా షిఫ్ట్ అంటే, సో పొలిటికల్గా నెరేటివ్స్ బిల్డ్ అవుతాయి, కానీ బట్ వాస్తవంగా ఆన్ గ్రౌండ్ చూస్తే వీళ్ళకి ఎంత పర్సంటేజ్ పెరిగిందనేది పోస్ట్ ఎలక్షన్ అనాలిసిస్లో తెలుస్తుంది. కాకపోతే ఒకటి మాత్రం క్లియర్, ఏ పార్టీకైనా ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. దాని తర్వాత ఆన్ టాప్ ఆఫ్ ఇట్ న్యూట్రల్ ఓటింగ్ పర్సంటేజ్ వస్తుంది. అయితే ఈ న్యూట్రల్ ఓటింగ్ పర్సంటేజ్ అయితే ఉందో తెలంగాణలో లాస్ట్ ఎలక్షన్లో, ఈ ఎలక్షన్లో లోక్సభలో కొంత ఎడ్యుకేటెడ్ క్లాస్ కానీ, అర్బన్ మిడిల్ క్లాస్ కానీ, హిందూ ప్రో హిందూ కానీ ఇవన్నీ కూడా బీజేపీకి షిఫ్ట్ అయినట్టు లాస్ట్ ఎలక్షన్లో కనపడింది, ఇప్పుడు కూడా కనపడుతుంది. సో ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే నౌ కాంగ్రెస్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బ్యాస్టెన్స్ ఏదైతే ఉన్నాయంటే మల్కాజ్గిరి వారు గెలిచింది, తర్వాత మహబూబ్ నగర్ వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ, ఇక్కడ కొంత వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలినట్టు కనబడుతుంది కొంత, అంటే చూస్తే రిజల్ట్ చూస్తే. సో దట్ విల్ బి ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఫర్ కాంగ్రెస్. రైట్. అదే గారు ఇందాక మీరు అన్నారు 237 బీజేపీకి ఇండివిజువల్ సీట్లు, 236, 101 కాంగ్రెస్, 35 సమాజ్వాదీ, టీఎంసీ 32, డిఎంకే 21. ఇంకా నంబర్ పెరుగుతుంది విపక్షాలది. అయితే ముందుగానైతే మన గడ్డం వంశీకి మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం. పెద్దపల్లి యంగ్ ఎంపీ అండ్ ఆల్సో హార్డ్ వర్కర్, మంచిగా తనకు ఎంతో ఇప్పుడు ఈ సీట్ డిక్లేర్ చేసినా కూడా ఎంతో చాలామంది ఏదో చేయాలని ప్రయత్నం చేసినా కూడా వారి తాతగారు ఆశీస్సులు పైన ఎక్కడ ఉన్నారో కాకా వెంకటస్వామి గారు అంతా తానే వివేక్ గారు మొత్తం భుజాన్ని వేసుకొని చేసిన తర్వాత వారి పెద్ద డాడీ గారు కూడా చాలా పెద్ద ఎత్తున, ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు, మన ప్రేమ్ సాగర్ రావు గారు మ్యాక్సిమంగా నాకు తెలిసి అయితే ఒక యజ్ఞం చేసినట్టుగా చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ విజయం దక్కినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు. అయితే ఇక్కడ ఏంటంటే నేను నా కాంటెక్స్ట్ ఏంటి అని అంటే ఇఫ్ నాట్ మోడీ అనుకుంటున్నప్పుడు ఎవరు వాళ్ళతో అంత ప్రేమతో సఖ్యతతో ఉన్నవాళ్ళు కాదు. ఎందుకంటున్నా మాట అంటే ఇప్పుడు శివసేనతో వాళ్ళు అంటగాగిండ్రు, శివసేనను కొలాప్స్ చేసిండ్రు, అకాలీలను ప్రేమతో ఉన్నారు, అకాలీలను కలిపి శివసేన వాళ్ళ యాక్చువల్గా వాళ్ళు చేసిన మిస్టేక్ అండి. ఎందుకంటే వాళ్ళు అప్పటిదాకా వీళ్ళతో అయిపోయింది. మీన్స్ అంటే ఏంది, ఇప్పుడు ఒక పొత్తు ధర్మంలో 2 సార్లు మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి మాకు కూడా ఇవ్వాలని అడగడంలో తప్పు లేదు. అయితే ఆ పరిస్థితి నుంచి వాళ్ళని అసలే అస్తిత్వమే లేకుండా చేసి మొత్తం ఒక వాళ్ళ అసిస్టెంట్ చూడాల్సింది. బట్ వాళ్ళు లేకుంటే ఇష్టం లేకపోతే కూల్చాల్సిన అవసరం లేదు కదా. ఇట్స్ అగ్లీ గేమ్ ప్లేడ్ బై బీజేపీ. యాక్చువల్గా టుడే దే ఆర్ పేయింగ్ ద పెనాల్టీ ఫర్ ఇట్. ఆఫ్ కోర్స్ రేపు ఇప్పుడు 238 సంథింగ్ 240 220 వస్తుంది. కానీ వేగంగా పెరిగిన బీజేపీ డిక్లైనింగ్ అనేది స్టార్ట్ అయింది కదా. 82 ఇప్పుడు 240 82 200 220 ఎట్ ఏ టైం 300 దగ్గరికి వచ్చింది. ఇప్పుడు 350 వాళ్ళు లాస్ట్ 2019లో అన్న 4,79,000 పైచిలు కోట్లతో గెలిచిన ప్రధాని మోడీ గారు ఇవాళ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ వరకు కల్లా 6,001 వెనుకకు పోవాల్సి వెనుకలో ఉన్నాడు. నేనేమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళ టార్గెట్ 400, వాళ్ళ రీచ్ ఇప్పుడు ఎక్కడికి వస్తుందంటే అందరితో కలిపితే మీకు 293 సంథింగ్ ఏదో వస్తున్నది. ఇప్పుడు ఇది మేబీ ఇది 12th రౌండ్ ఆర్ మోస్ట్ ఆర్ ప్రాబబ్లీ 12th ఆర్ 10th 12th 13th ఈ రేంజ్లో ఉంటుంది ఈ టైంకు. సో ఒకవేళ కనుక ఒక 10-15 సీట్లు అటైనా కూడా క్రూషియల్ రోల్ ప్లే చేసే చంద్రబాబు, తృణమూల్ కాంగ్రెస్ మన ఎవరు మమతా బెనర్జీ, at the same time DMK part and parcel of the కాంగ్రెస్ పార్టీ. అంటే మనం కూటమి కాని వ్యక్తుల్లో నవీన్ పట్నాయక్ ఒకటి. నవీన్ పట్నాయక్ ఎన్ని వస్తున్నాయనే విషయం సరే చాలా తక్కువ వస్తున్నాయి, చూస్తలేను. బట్ నేనేమంటే రామ మందిరం మేము కట్టినాం కాబట్టి అందరూ మాకు ఓట్లు వేస్తారన్న స్థితి నుంచి అక్కడ 44 ఇండియా కూటమి, ఆల్మోస్ట్ ఆల్ 33 ఓన్లీ ఎస్పీ
అవును, ఇది మన అఖిలేష్ యాదవ్, అవును, అటు లలు ప్రసాద్ యాదవ్, ఇటు వీళ్ళంతా అంటే వీళ్ళు కూటమిలో ఉన్నోళ్ళు. నేనేమంటా క్రూషియల్ ప్లే కనుక ఒకవేళ ఇఫ్ నాట్ మోడీ అంటే వాళ్ళు మన పేరేంది నితిన్ గడ్కరీ అంటున్నారు, లేదంటే ఇంకా సమ్ యూపీ కూడా అంటున్నారు కదా, యూపీ కూడా అంటున్నారు కదా, యోగిని కూడా అంటున్నారు. యోగినే ఇప్పుడు ఆయన ఈ పతనం ఆయనతోనే మొదలైందని ఏమంటున్నా అంటే అన్నదానికి యాడ్. సో వాళ్ళతో ఉన్న ఏదైతే వాళ్ళ పార్టీలు ఉన్నాయో, కొన్ని అలయన్స్ పార్టీలు ఉన్నాయో, ఈ దేశంలో దాదాపు వాళ్ళకు 10 రాష్ట్రాల్లో కూలగొట్టిన చరిత్ర ఉంది బీజేపీకి. ఇప్పుడు కొత్త వాళ్ళతో ఉండాలని ఎవడు కోరుకోడు, క్షేమం కాదు. నీ మిత్రప్రాయాణం ఎట్లుండాలి, సేఫ్గా ఉండాలి. నేను పడుకుంటే పొద్దున లేచేటట్టు ఉండాలి. కానీ రేపు పొద్దున ఈ ప్రాంతీయ పార్టీలో ఎవరిని కూలుస్తావో నువ్వు తెలియదు. రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి కదా, లోకల్ ఎలక్షన్ జరిగినప్పుడు. కాబట్టి అదొక భయం కూడా ఉంటుంది బీజేపీతో, దట్టు మోడీతో. సో కాంగ్రెస్తో ఏంటంటే కొంచెం కంఫర్టబుల్ జోన్. సో మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయడు. మా ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంది, కాంగ్రెస్ వచ్చింది, కూల్ చేసిండు. అట్లనే మహారాష్ట్ర, అట్లనే గోవా. ఆ దాడి జరిగింది కదా, ఆ దాడి నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు ఏదైతే కొన్ని ప్రాంతీయ పార్టీలు వాళ్ళ అలయన్స్ ఉన్నాయో ఎన్డీఏలో, అవి సెట్ బ్యాక్ కావడానికి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళతో కంఫర్టబుల్. హైదరాబాద్ పార్లమెంట్కి వెళ్దాం, అక్కడ మా ప్రతినిధి శ్రవణ్ అంటే శ్రవణ్. ఎస్, హైదరాబాద్ పార్లమెంటుకి సంబంధించిన కౌంటింగ్ అనేది ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 14 రౌండ్లు కంప్లీట్ అయిపోయాయి. మొదటి రౌండ్ మినహా రెండో రౌండ్ నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా 13 రౌండ్లు మొత్తం కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఆధిక్యాన్ని కనబరుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ స్క్రీన్ మీద చూడొచ్చు క్లియర్గా 14వ రౌండ్కి సంబంధించినటువంటి అప్డేట్ ఉంది. ఇప్పటి వరకు మొత్తము ఎన్ని ఓట్లు వచ్చాయని గమనిస్తే అసదుద్దీన్ ఓవైసీకి 4,43,186 ఓట్లు రాగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి మాధవీలతకు 2,58,986 ఓట్లు వచ్చాయి. అంటే క్లియర్గా 1,84,200 ఓట్లతోని అసదుద్దీన్ ఓవైసీ లీడ్లో ఉన్నారు. ఈ లీడ్ అనేది మరింత కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి ఉన్నటువంటి సమాచారం. అంటే ఆ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. మొదటి రౌండ్లో మాత్రమే గోషామైల్ నుంచి కొంచెం ఎక్కువ లీడ్ రావడంతో 14,000 లీడ్కి మాధవీలత వచ్చింది. దాని తర్వాత వరుసగా ఆ లీడ్ని తగ్గిస్తూనే తన ఆధిక్యాన్ని కనబరుస్తూ అసదుద్దీన్ ఓవైసీ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఒక గోషామైల్లోనే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. మనము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఒక గోషామైల్లోనే ఎక్కువ ఓట్లు వస్తాయి బీజేపీకి అని భావించాము. కానీ అక్కడ కూడా కొన్ని రౌండ్స్లో ఎంఐఎంకి ఎక్కువ ఓట్లు వచ్చాయని గమనించవచ్చు. ఒకసారి మనము ఇది అఫీషియల్గా వచ్చినటువంటి నోటు. ఇది గోషామైల్కి సంబంధించినటువంటి నియోజకవర్గం. గోషామైల్లో అసదుద్దీన్ ఓవైసీకి 3,159 ఓట్లు వచ్చాయి 14వ రౌండ్లో. మాధవీలతకి 4,589 ఓట్లు. అంటే ఇక్కడ కూడా గోషామైల్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోషామైల్ నియోజకవర్గంలో కూడా అసదుద్దీన్ ఓవైసీ అత్యధికంగా ఓటు రాబరుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. మొత్తము 7 నియోజకవర్గాలు వస్తే మొదటగా మలక్పేట్లో మాధవీలతకి 300 ఓట్లు వస్తే అసదుద్దీన్ ఓవైసీకి 5,873 ఓట్లు వచ్చాయి 14వ రౌండ్లో. ఇక కార్బన్లో 7,800 ఓట్లను రాబట్టారు అసదుద్దీన్ ఓవైసీ. 200 ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయి. ఇటువైపు గమనిస్తే అసదుద్దీన్ ఓవైసీకి గోషామైల్లో 3,000 పైసీలకు ఓట్లు, చార్మినార్లో 4,345 ఓట్లు రాగా చంద్రాయన్ గుట్ట ఇది అసదుద్దీన్ సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గం, అక్కడ 5,228 ఓట్లు రాబట్టుకోగలిగారు. యాకుత్పురాలో 7,785, బహదూర్పురాలో 6,435. మొత్తం ఈ రౌండ్లో గమనిస్తే దాదాపుగా 30,000 లీడ్ అసదుద్దీన్ ఓవైసీ సాధించినట్లు మనం క్లియర్గా గమనించవచ్చు. ఈ ట్రెండ్ అనేది ఈ విధంగానే కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా గతంలో అంటే 2018లో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఏ విధంగా మెజారిటీ వచ్చిందో అంతకన్నా ఎక్కువ మెజారిటీ వస్తుందనేటువంటి అంశాన్ని ఎంఐఎంకి సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏ విధంగా ఈ లీడ్ ఇంకా కొనసాగుతుంది ముందుకు అనేది చూడాలి. ప్రస్తుతం అయితే స్పష్టమైనటువంటి ఆధిక్యంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కొనసాగుతున్నారు. ఎస్, ఎన్డీఏ పక్షాల కూటమి పార్టీలతో కూటమి నేతలతో రేపు అమిత్ షా మోడీ భేటీ కాబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మెజార్టీ అదేవిధంగా సీట్లు తగ్గుతున్న నేపథ్యంలో రేపు ఒక టెన్షన్ అయితే ఆ పార్టీలో కొంత నెలకొంది. ఇండివిజువల్గా ఫామ్ చేస్తారా లేకుంటే కలిసి ఫామ్ చేస్తారా అనేది పెద్ద ఎత్తున ఇవాళ దేశవ్యాప్తంగా ఉత్కంఠకు దారితీస్తున్న నేపథ్యంలో రేపు ఎమర్జెన్సీ మీటింగ్కి కాల్ఫర్ చేసినట్టున్నారు. రైట్, బీజేపీ గెస్ట్ రామరెడ్డి ఉన్నారు. రామరెడ్డి గారు, రైట్, ఓవరాల్గా ఏం చెప్తారు? నేషనల్ మీడియా జాతీయ వ్యాప్తంగా మీకు వస్తున్న ట్రెండ్స్ ఎట్లా చెప్తారు?
రైట్ అతనికి దగ్గర అప్పుడే అలర్ట్ అయినట్టున్నారు. ఇగో ఇప్పుడు కొత్త ట్రెండ్ 260 ఎన్డీఏ 261 ఇండియా లేటెస్ట్. ఇది ఏంటిది? ఇది డీబీటీవీ సార్. ఓకే, అంటే ఏంది? ఇప్పుడు చెప్పలేం పరిస్థితి, మాకాయే మారొచ్చు కూడా చెప్పలేం పరిస్థితులు. ఇప్పుడు మీరు చివరికంట వచ్చే వరకు ఏ విధంగా మారుతుందనే దాన్ని ఆలోచిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకోటి కూడా బ్రేకింగ్ చూస్తున్నా, 48 గంటల్లో నిర్ణయం తీసుకుంటా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ఎన్డీఏ కన్వీనర్గా మీరు వివరించండి అని అన్నప్పుడు. సో అలాంటప్పుడు గతంలో మోదీ గారు చంద్రబాబు గారు చేసిన ఏమంటారు ఎక్స్పీరియన్సెస్ తెలుసు కొందరు. నేను పర్సనల్ కూడా చంద్రబాబు గారిని కలిసినప్పుడు చెప్పిండు, నేను ఆయనతో కొట్లాడ కానీ కలిసి ఉంటా, చెప్పలేం నమ్మకం లేని మిత్రుడు అని చెప్పి. ఎందుకంటే అప్పుడు గోద్రా సంఘటన జరిగినప్పుడు మన సంగారెడ్డిలో మీటింగ్ పెట్టే క్రమంలో ఉన్నప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు రానియాలి, ఆయన ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దని చెప్పి అడ్డుకున్నాడు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబుకు క్రిమినల్ పాలిటిక్స్లో కొంత ఈ ఎక్స్పోజ్ కావద్దని ఉంటుంది. చేసిన వాళ్ళు లేదు, మనం ఇప్పుడు మన వాళ్ళు అయితే మన గోసులకి వీళ్ళందరికీ తెలుసు అప్పుడు జరిగిన ఏది తెలంగాణ మూవ్మెంట్ జరిగిన వాటిల్లో కొంత ఎన్కౌంటర్స్ ఇట్లా అన్నారు, కానీ కొంత డైరెక్ట్ ఇట్లాంటి ఏది సీరియస్ క్రిమినాలిటీలో ఉంటాడని అయితే అనుకోము. బట్ మోదీని నమ్మలేని మిత్రునిగా చూస్తున్నాడు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఏమైనా వస్తే చర్చ జరగవచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇండియా కూటమి ఈరోజు పెర్ఫార్మెన్స్ అనేది బీజేపీని నిలువరించింది. ఒకవేళ 400-350 కనుక వచ్చి ఉంటే ఈ పాటికి రాజ్యాంగం పుస్తకాలు ఏమన్నా ఒక్కడ పెట్టి దీన్ని ఉంచాలన్నా తీసేయాలని పెట్టే పరిస్థితి వస్తుండే. కాబట్టి రిజర్వేషన్స్ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్టాండ్ తీసుకుండో దేశం మొత్తం ఆ స్టాండ్ యాంటీ బీజేపీ మొత్తం తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కొంచెం ఆలోచిస్తున్నది, మోడీ అనేది ఛాంపియన్ అని అనుకున్నాం కానీ సమస్య ఆయనే నష్టపోయే పరిస్థితి. ఎందుకు మహబూబ్ నగర్ మీద ఇంత క్యూరియాసిటీ ఉన్నది అంటే మహబూబ్ నగర్లో కొంత ఇప్పుడు మేము వంశీ గారు మొదటి నుంచి సీరియస్గా ఫస్ట్ క్యాండిడేట్ తానే, అవును, కానీ బీజేపీ పెర్ఫార్మెన్స్ కంటే కూడా డీకే అన్న గారు ఆ జిల్లాతో చాలా రోజుల నుంచి కొంత అనుబంధం, కాంగ్రెస్ తర్వాత అంతకుముందు వేరే నేపథ్యంతో ఉన్న కాంగ్రెస్ అస్తిత్వంతోనే ఎదిగినప్పుడు కూడా బీజేపీలో పోయినాక తనకి కొంచెం మంత్రి పదవి వస్తుంది అది అని ప్రచారం చేసుకుంటారు. ఇప్పుడు ఆ మంత్రి పదవులలో వారొకరు, మన ఈటల రాజేందర్ గారు ఒకరు, తర్వాత కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఇప్పుడు వాళ్ళు 6 గెలిస్తే 6 మంత్రులే ఉన్నారు, 8 మంది గెలిస్తే 8 మంది మంత్రులు అని ప్రచారం చేసుకుంటారు. అది ఒక ఎత్తుగడ. దానిలో భాగంగానే కొంచెం టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ది టైం నేను అనుకుంటున్నా మేబీ వంశీ గారే గెలవచ్చు, వంశీచంద్రరెడ్డి గారే గెలవచ్చు. యువకుడు కొంచెం మంచి అవకాశాలు కూడా భవిష్యత్తులో ఉన్న, ఏకంగా ఏఐసిసితో ఉన్నారు కాబట్టి అది కూడా పనికి వస్తున్నప్పుడు కూడా ఆ జిల్లాలో కొన్ని సమీకరణాలు అటు ఇటుగా అప్పుడప్పుడు ఇటు మారుతున్నాయి, చూడాలి. అంటే సీఎం గారు సొంత జిల్లా, సీఎం గారు చాలా సీరియస్గా 6-7 సార్లు పోయినారు అక్కడికి. ఇప్పుడు ఒకటి ఏంటంటే 3 సీట్లు గెలిచిన మేము టార్గెట్ 14 పెట్టుకున్నప్పటికి కూడా ఒక రకంగా బీఆర్ఎస్ డిక్లైన్ అనేది బీజేపీ సొమ్ము చేసుకునే పనిలో ఉన్నది. ఇక కొన్ని నియోజకవర్గాలను అయితే నేను చెప్పను, ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళే డబ్బులు ఇచ్చి మరి బీజేపీకి ఓట్లు ఏమన్న పరిస్థితిని కూడా నేను ముఖ్యంగా భువనగిరిలో చూసిన నేను, ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ నేను పర్సూ చేస్తుంటా కదా. సో చూడాలి ఇప్పుడు మాకు తుంగతుర్తి కానీ భువనగిరి కానీ లేదంటే మునుగోడు కానీ ఇక్కడిక్కడ జరిగిన పరిణామాల్లో బీఆర్ఎస్ ఓట్ షేర్ చూడండి. అంటే ఒక బీఆర్ఎస్ అనేది స్టడీగా నిలబడగలిగితే బీజేపీకి ఇంత సీన్ లేదు, 2 సీట్లు 3 సీట్లకు మినిమం పరిమితం అవుతుండే. సో ఇక్కడ మీరు ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చినప్పుడు ఎమ్మెల్యేల పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ చూడండి. ఇప్పుడు తను చస్తూ బీజేపీని బతికించడానికి అన్నట్టుగా బతుకుతున్నట్టు కనబడుతున్నది. సో రేపటి రోజులు అది ఎట్లయితుందో చూడాలి. అన్న తెలుసు అన్న, ఇప్పుడు మన ఇద్దరం అలయన్స్ అయినంత మాత్రాన ఓటు షిఫ్ట్ కమ్మంటే కాదే, మా ఓటు 2 విధాలుగా అన్న ఒప్పుకోవాలి, అన్నకు తెలుసు. ఒకటేమో మైనార్టీ ఓటు అంతా కాంగ్రెస్ షిఫ్ట్ అయింది, మాతో ఉన్న మైనార్టీ ఓటు మొత్తం మాతో ఉన్నదని నేను చెప్పను, అది కాంగ్రెస్కు ఉన్న ఓటు ఒకప్పుడు, అది ప్రాంతీయ పార్టీ తెలంగాణ ఉద్యమంలో మాకు అటాచ్మెంట్ అయింది. ఆ ఓటు మళ్ళీ దేశంలో మోడీని నిర్వహించేటోళ్ళు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ అల్టిమేట్ ఐడియాలజికల్గా. సో కాబట్టి అనివార్యంగా ఏమవుతుంది, కాంగ్రెస్ షిఫ్ట్ అయింది. అదేవిధంగా హిందూ కట్టర్పంతి ఉంటారు కదా బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు, ఆ ఓట్ బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అయింది. దానివల్లనే నష్టం, అది క్లియర్ సైంటిఫిక్. ఎందుకంటే ఇది దగ్గరన కూడా ఒప్పుకుంటాడు. అంతేగాని వాళ్ళ మైనార్టీ ఓటు మాకు ఉద్యమంలో వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ పోయింది. అన్న నేను దీనికి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ యాడ్ చేస్తా. మీరు చూడండి, యాక్చువల్ మహబూబ్ నగర్లో అన్న చెప్పినట్టు యాక్చువల్గా అరుణ్ గారు ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి షిఫ్ట్ అయినట్టుగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు వచ్చారు కదా. అంటే మరి కాంగ్రెస్ పార్టీతో ఓట్ బ్యాంక్ని షిఫ్ట్ చేసుకొని బీజేపీకి అయ్యారా? అంటే లుక్ ఎట్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇన్ పొలిటికల్ యాంగిల్. అంటే అట్లా చూసుకుంటే
అలా కూడా ఉండొచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో బీజేపీ ఉన్నది, బీజేపీ అస్తిత్వం ఉన్నది. అంటే మనం ఉద్యమ సమయంలో కూడా చూసాం, ఉద్యమ సమయంలో కూడా బై ఎలక్షన్ జరిగినప్పుడు మహబూబ్నగర్లో బీజేపీ గెలిచింది. ఇంకొక మాట అట్లే కల్వకుర్తి లాంటి ప్లేస్లో స్ట్రాంగెస్ట్ లీడర్స్ ఉన్నారు వాళ్ళకి. అంటే గ్రాస్ రూట్లో బీజేపీ కొంత ఉంది. ఈ పర్సంటేజ్ షిఫ్ట్ అనేది ప్రతి ఎలక్షన్లో అటు ఇటు అవుతుంది. అంటే అది ఎవరు ఓటు ఇటు వస్తున్నట్టు మంచి లీడర్ మారినప్పుడు వస్తాను. ఇప్పుడు దయాకర్ చెప్పిండు మేడం డికే అన్న గారు కాంగ్రెస్ ఫ్లేవర్, ఆమె ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రిగా పనిచేసిండ్రు 10 ఏళ్ళు. అప్పుడు కంపల్సరీ అక్కడ ఉన్న ఆమెతో అనుబంధం ఓటు ఒకసారి మేడంకి వేయాలని కోరాడు. కాంగ్రెస్ నుంచి అలా చూస్తే అందు గురించే కదా అంత తగ్గ పరిస్థితి, బీజేపీ అంత తగ్గ పరిస్థితి అందు గురించే మా ఓటు ప్లాన్ గా షిఫ్ట్ అవుతుంది అనేది వ్యతిరేకం. పోస్ట్ కౌంటింగ్ అనంతరం చేసే అనలైజ్ పోస్ట్ పోల్ తర్వాత పోస్ట్ కౌంటింగ్ తర్వాత కూడా ఓవరాల్ గా అంటే బీఆర్ఎస్ ఓట్ షేర్ ఎంతవరకు ఆగిపోద్ది అని. అదే నేను నాకు చెప్పినట్టు ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫిగర్స్, కాంగ్రెస్కి 39.4% వచ్చింది 2000 మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో, వేరాజ్ బీఆర్ఎస్కి 37.35% వచ్చింది. అంటే హార్డ్లీ 1.5% డిఫరెన్స్ ఉంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి బీజేపీకి ఓన్లీ 13.9% ఉంది. కానీ లుక్ ఎట్ ద అంటే ఓవరాల్ పర్స్పెక్టివ్లో చూస్తే వాళ్ళు ఏం చేశారు, 4 సీట్లు వాళ్ళు ఇంతకుముందు గెలిచినవి వాళ్ళు నిలుపుకొని ఇంకో 4 యాడ్ చేస్తున్నారు. ఆ 4 కూడా ఎక్కడ యాడ్ చేస్తున్నారు, కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలిచిన దగ్గర, కొన్ని చోట్ల బీఆర్ఎస్ గెలిచిన దగ్గర. అంటే మొత్తం బీఆర్ఎస్ గెలిచిన దగ్గర గెలవలేదు వాళ్ళు, కాంగ్రెస్ గెలిచిన దగ్గర కూడా గెలిచారు. అంటే కొంత కాంగ్రెస్ ఓటు కూడా షిఫ్ట్ అయినట్టే కదా. సో అంటే ఏ పార్టీకైనా ఒక లాయల్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, అంటే ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఉంటుంది. అది 20 నుంచి 25 కావచ్చు. ఏదో ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడైతే 20 సీట్ పడిపోయిందో లాస్ట్ ఎలక్షన్లో, అప్పుడు కూడా వాళ్ళకి 24-25% వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వస్తున్న లీడ్స్, వస్తున్న ట్రెండ్స్ అవన్నీ చూస్తే ఈసారి ఓట్ షేర్ కూడా కాంగ్రెస్ పార్టీకి విపరీతంగా పెరుగుతుంది కాంపిటేటివ్ అసెంబ్లీ. అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అధికార పార్టీలో ఉన్నప్పుడు నల్గొండ రికార్డు సార్, నీకు మైబాద్ కూడా 2 లక్షలు తగ్గలేదు. పెద్దపల్లి గడ్డ వంశకృష్ణ గారిది వారిది మంచి మెజార్టీ ఉంది. ఇది మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే సార్ ఏమైందంటే, మనం చూస్తే అంటే తెలంగాణలోనే విభిన్న పరిస్థితులు ఉన్నాయి. అంటే దక్షిణ తెలంగాణలో ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది, మీకు కనపడింది. మరి అక్కడ మరి బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ కావాలిగా వాస్తవంగా. అయితే నామనాశ గారికి లాస్ట్ టైం కొంత ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది కదా, అది షిఫ్ట్ కాలేగా మరి. సో అంటే ఓటింగ్ పర్సెంటేజ్ షిఫ్ట్ అవుతుంది అనేది ఒక పొలిటికల్గా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్, అంటే టు సర్వైవ్ దెమ్సెల్స్, ఓడిపోయాం కాబట్టి ఎట్లా అయిందనేది అది ఒక సర్వైవ్, అంటే వాళ్ళు పొలిటికల్గా వాళ్ళ అస్తిత్వం ఏదో చెప్పుకోవడం కోసం చెప్పుకునేది. కానీ బట్ వాస్తవంగా ఆన్ గ్రౌండ్ చూస్తే తెలంగాణ ఓటర్కి మాత్రం అత్యంత చైతన్యం ఉంది. అట్లనే తెలుగు రాష్ట్రాల్లో 2 ఓటర్లకి అత్యంత చైతన్యం ఉన్నట్టు కనబడుతుంది. 294 చోట్ల ఎన్డీఏ, 232 చోట్ల ఇండీ కూటమి ఇప్పటిదాకా ఆధిక్యం కనబరుస్తున్నాయి. ఇతరులు 17 చోట్ల లీడ్లో ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. రాజ్నాథ్, అమిత్ షా, నడ్డా ఇంటికి వెళ్లారు. అక్కడ ఎడతెగని చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు ఇండియా అలయన్స్ కొంతమంది అటు ఎన్డీఏతో ఉన్న వాళ్ళని తమ వైపుకి లాగే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఎస్పెషల్లీ నితీష్ కుమార్, జేడీయూ నితీష్ కుమార్ని తమ వైపు లాగేందుకు డిప్యూటీ పీఎం పోస్ట్ని కూడా ఆఫర్ చేస్తున్నట్లు ఇట్లాంటి అనేక చర్చలు నడుస్తున్నాయి. మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే సొంతంగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోవడంతో రకరకాల పరిణామాలు జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిస్థితి. ఇక ఏపీ మనం చూసాం, క్లియర్ 1 సైడెడ్ జడ్జిమెంట్ మనకి కనిపించింది. కేవలం 12 చోట్ల వైసీపీ ఇప్పటిదాకా లీడ్లో ఉంది. అవి కూడా చాలా వందల్లోనే ఉన్నాయి. మొత్తం కౌంటింగ్ అయ్యేసరికి ఏమైనా జరగవచ్చు అన్న సినేరియో కనిపిస్తోంది. ఇక మనతో అద్దంకి దయాకర్ గారు, గోసుల శ్రీనివాస్ యాదవ్ గారితో పాటు లగ్గాన్ శ్రీనివాస్ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. ఎస్ శ్రీనివాస్ గారు, ఎట్లా విశ్లేషిస్తారు జరుగుతున్న పరిణామాలని, ఎస్పెషల్లీ ఇప్పుడు నేషనల్ లెవెల్లో జరుగుతున్న సినేరియోని ఎట్లా చూస్తారు? యాక్చువల్గా బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫర్ ఎన్డీఏ ఈజ్ హిందీ హార్ట్లాండ్ స్టేట్స్. అంటే వాళ్ళు యాక్చువల్గా మొదటి నుంచి అనుకున్నారు కొంత డెంట్ ఉంటుంది అనుకున్నారు. అంటే యాక్చువల్గా ఎన్డీఏకి ఆ 400 మార్క్ అంటే మార్క్ దాటాలి అంటే కానీ వాళ్ళు దే హ్యావ్ టు డూ వెరీ వెల్ ఇన్ ది బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్. అంటే మనం అంటాం కదా బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అంటే యూపీ, యాక్చువల్గా బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అలాంగ్ విత్ దట్ మహారాష్ట్ర. కానీ వాళ్ళు దే లాస్ట్ వెరీ బ్యాడ్లీ యాక్చువల్గా యూపీలో. అంటే ఇప్పుడు చూస్తే యూపీలో 90% స్ట్రైక్ రేట్ నుంచి 50% స్ట్రైక్ రేట్ కూడా రాలేదు. అక్కడ ఒకటి మేజర్ దెబ్బపడింది. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే పంజాబ్ లాంటి దాంట్లో ఒక సినారియో అంటే ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ ఏంటంటే అక్కడ ఇండియా కూటమిలో ఉన్నటువంటి 2 పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ 2 విడివిడిగా పోటీ చేస్తున్నాయి. అంటే ఆ 13 సీట్లో కొంత వాళ్ళిద్దరూ ఓట్ షేర్ స్ప్లిట్ చేసుకోవడం వల్ల బీజేపీకి కొంత 50% గెయిన్ అవుతారనే ఒక ఆశ వాళ్ళకు ఉన్నది. అది ఎందుకున్నదంటే యాక్చువల్గా రైతులు అంటే ఫార్మర్ అజిటేషన్ అప్పుడు కూడా ఆ స్టేట్లో వాళ్ళ మీద బాగా యాంటీ ఉండే.
అయినా కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడ చూస్తే అక్కడ కాంగ్రెస్కి ఏమో 7, ఆప్కి ఏమో 3 కనబడుతుంది. సో ఓవరాల్గా చూస్తే బీజేపీకి వాళ్ళు ఎక్కడైతే యాంటిసిపేట్ చేశారో అక్కడ అంటే డిజాస్టర్గా కనబడుతుంది. సో అదొకటి. తర్వాత సెకండ్, కొన్ని చోట్ల సౌత్లో కూడా వాళ్ళు అనుకున్నట్టు పెర్ఫామ్ చేయలేకపోయారు. ఎగ్జాంపుల్ కర్ణాటకలో లాస్ట్ టైం 28కి 24-25 గెలిచారు ఆల్మోస్ట్. సో నవ్ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ అక్కడ కూడా. సో ఈ లెక్కలన్నీ చూస్తే సౌత్లో ఆశించినంత ఎక్స్పెక్టేషన్ చేసినంత స్ట్రైక్ రేట్ కొంత రీచ్ అయినా కానీ నార్త్లో అయితే 90% స్ట్రైక్ రేట్ ఎక్స్పెక్ట్ చేశారో అక్కడ వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. అందుకనే ఇప్పుడు ఈ సినారియో కనబడుతుంది. దయాకర్ గారు, అయితే యూపీ ఎస్పెషల్లీ ఢిల్లీకి దగ్గరదారి యూపీ అని చెప్పి అంటుంటారు. యూపీ మీద చాలా హోప్స్ పెట్టుకుని ఉంటారు వీళ్ళు. ఎస్పెషల్లీ యోగి లాంటి సీఎం ఉండడం, లేకపోతే ఈ బుల్డోజర్ ఇష్యూ, ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసి వస్తాయనుకున్నారు. అన్నిటికంటే ఎక్కువ రామ్ మందిర్. బట్ ఎందుకు అది వాళ్ళకి అనుకున్నట్లు ఫలితాలు ఎందుకు ఇవ్వలేకపోయింది యూపీ? అంటే వారణాసిలో కూడా ఒకసారి వెనుకంజలో మోదీ గారు అనే వార్తలు కూడా చూసినాం. అంటే ఒకటేంటంటే ఏదో ఒక కారణం చేత ప్రజలు ఓట్లేస్తారు, ఏదో ఒక కారణం చేత ప్రజలు ఓడగొడతారు అనేది ఏమి ఉండదు. మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. పర్టికులర్గా యూపీ నాన్ పెర్ఫార్మర్గా చూపించే ప్రయత్నం చేసింది యోగిని. తర్వాత ఎంతో కాలం సస్టైన్ చేయలేరు. రెండవది ఏంటంటే పెద్ద ఎత్తున ప్రచారం ఏంటంటే ఇతర పార్టీ వాళ్ళు మొత్తం కూడా ఏదో హిందుత్వానికి వ్యతిరేకంగా అన్నట్టుగా అఖిలేష్ కానీ లేకపోతే బీఎస్పీ కానీ, నాకు తెలిసి బీఎస్పీ ఓట్ షిఫ్ట్ లీడర్స్ అటు ఉన్నా బీజేపీతో పొత్తుతో ఉన్నా కూడా ఓటర్స్ మారొచ్చు. దళిత్స్లో కొంత తేడా ఉండవచ్చు. ఎందుకంటే ఈ రాజ్యాంగం మారుస్తారు, ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తారు అనే దాని క్రమంలో మారి ఉంటారు. ఇప్పుడు అఖిలేష్కి అది అడ్వాంటేజ్ అయింది. దాదాపు నేను అనుకుంటే 44+ అక్కడ వస్తున్నాయి ఏది ఇండియా కూటమికి. సో ఒకవేళ నా దృష్టితోని ఆలోచిస్తే ఇప్పుడు దాంట్లో మనం చూస్తున్న వార్తలను బట్టి డిప్యూటీ పిఎంలు లేదంటే స్పెషల్ స్టేటస్ ఇట్లాంటివి కనుక కొంచెం చూస్తే మేబీ నేను అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీతో ఉండడానికి ఎక్కువ చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటాయి. సరే, నితీష్ కుమార్ అంటే ఓకే, ఆయన ఎక్సెప్షనల్ కేసు, ఎప్పుడైనా ఎటైనా జంప్ చేస్తారు. బట్ చంద్రబాబు నాయుడు పోయినసారి మాతో పొత్తులో ఉన్నాడు కదా, పోయినసారి ఇక్కడ పొత్తులు ఉన్నాడు. సరే అక్కడ కూడా అనే విషయంలో కష్టమే, ఎందుకంటే జనసేనతో కలిసి ఉన్నాడు, బీజేపీతో. సరే పొత్తు ధర్మం మారుతారానంటే బీజేపీ పొత్తులు గిత్తులు చూడదు, తన ఎత్తుల్లో చిత్తు చేయడానికి ఎప్పటికైనా సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు అట్లనే శివసేన నష్టం చేసింది, అకాలీలను మట్టుబెట్టినట్టే. ఏదో సుదీర్ఘకాల ఉద్యమ చరిత్ర ఉంది అకాలీలకు. ఇది ఖలిస్తాన్ మూవ్మెంట్ కాంచి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు డీవియేట్ అయ్యి ఇండియా వైపు వచ్చిండ్రో వాళ్ళని తీసుకొచ్చేసినట్టు కథ వాళ్ళని మూలన బండ పెట్టేసారు. అట్లనే శివసేనని చేసినట్టుగా టార్గెట్ చంద్రబాబే ఉంటుంది నెక్స్ట్. ఎందుకంటే పవన్తో చంద్రబాబు వీళ్ళిద్దరి మధ్యన కయ్యం. ఇప్పుడు చూడు ఆల్మోస్ట్ ఆల్ డిక్లైన్ చేసి వైసీపీని ఎక్కడికి తీసుకొచ్చారు, 12-13 అనే స్థితికి వచ్చింది. ఒక వెలిగి బీజేపీ ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థించిన జగన్ కూడా ఈరోజు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఉన్నది. సరే ఈ రాజకీయంగా ఇప్పుడు తమిళనాడు తరహా వచ్చింది. అక్కడ తమిళనాడులో 5 years డిఎంకే వస్తే 5 years. బట్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో 40 దగ్గరికి వచ్చింది డిఎంకే. ఇప్పుడు జయలలిత లేదు, పళనిస్వామి, పల్లన్ని రాదు ఉంటారు, పన్నీర్ సెల్వం, వీళ్ళందరి మధ్య పెద్ద ప్రభావవంతమైన లీడర్స్ కాదు. బీజేపీ అక్కడ ఎవరో అన్నామలై అట్లాంటి లేకపోతే 1-2 కూడా ఏమొచ్చినాయో. మన గవర్నర్ గారు కూడా తమిళసై కూడా వెళ్ళి ఆమె కూడా ఆల్మోస్ట్ అలా ఓడిపోతుండొచ్చు. కర్ణాటక తెలంగాణలో మేము మినిమల్ స్టేకే అప్పుడు 3-4 అట్లా ఉన్నది, కాస్త ఇప్పుడు కొంచెం 8-9 ఇట్లా వచ్చే పరిస్థితి ఉన్నది. ఇక్కడ అలయన్స్లు అని కాదు కానీ ఇక్కడ అంటే పెట్టకపోయినా ఉండకపోయినా సరే కేసీఆర్ గారు అటు నెట్టబడ్డాడు ఫోర్స్బ్లీ. ఆయనకు బీజేపీతో ఉండాలని లేదో ఉన్నదో ఇదంతా ఒక ఎత్తు అయితే, జనం మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ని చేసిండ్రు. ఒకటి ఏదో మన ఏంటిది మెదక్ ఒకటి కొంచెం ప్రోగా ఉండే, అటు ఇటుగా వచ్చేటట్టు ఉండే అనిపించింది. ట్రయాంగిల్ కాంటెస్ట్ అక్కడ కర్నీబ్ నగర్ ఉండే కానీ ఆల్మోస్ట్ ఆల్ ఎడ్జ్ నాగర్ కర్నూలు కూడా కొంత ట్రయాంగులర్ ఉండే లెవెల్ 1లో. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రేపటి రాజకీయము బీఆర్ఎస్తో కాకుండా బీజేపీతో చేయాల్సిన స్థితికి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. ఒక మార్పు ఏంటంటే ఇది. అయితే బీజేపీ ఎప్పుడు కూడా దేశంలో మాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ని ఎట్లా చూస్తుంది అనేది కూడా చూడాలి. పోస్ట్ ఎలక్షన్స్ మనం చూస్తే కేసీఆర్ గారు ఎటుంటారు ఇది కూడా ఇప్పుడు దాదాపు వాళ్ళకు 39 మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. స్టేట్లో స్టేక్ ఉన్నది. నేషనల్ వైడ్గా
ఇలా ఆ ప్లేస్ను బీజేపీ తీసుకున్నారు. సో మాకు పోటీ రాజకీయాల్లో జాతీయ స్థాయిలో బీజేపీ, రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్. దీంట్లో బీజేపీ వైపు ఉంటుందా, బీఆర్ఎస్ ఎటువైపు ఉంటుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగే. రేపు లేకపోతే మొత్తంగానే ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళ వైపు, మేము అధికారంలోకి వస్తే మా వైపు ఉండడానికి ఒక ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. ఏదున్నా నాకు తెలిసి అయితే సౌత్ ఇండియాలో వాళ్ళు బలపడడానికి చేసిన ఎత్తుగడలో కొంత సక్సెస్ అయినట్టు అనిపిస్తారు. కేరళ కొంచెం ఒక సీట్ ఏదో వచ్చినట్టుంది కేరళ. ఆఫ్ కోర్స్ కర్ణాటక కొంత స్టేక్ పెరిగింది, తమిళనాడు ఆల్మోస్ట్ ఆల్ డిక్లైన్ అయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి 20 కర్ణాటకలో మీరే అధికారంలో ఉన్నారు, బట్ ఎందుకని అక్కడ అంటే ఎంపీస్ లేము. మొన్న అధికారంలోకి వచ్చినాం కదా, ఎంపీస్ను తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకున్న ఈ 3 ఇప్పుడు ఆ లెక్క ప్రకారం చూసినా 9 సీట్లు రావాలి. ఎందుకు 64 సీట్లు అని అంటే కూడా. సో ఇక్కడ 8-9 మధ్యన దోపూచులు ఆడుతున్నది. మరి చూడాలి ఎప్పటివరకు వస్తుందో, కానీ అంతకంతకు వచ్చినట్టే లెక్క. బట్ నేనేమంటా బీఆర్ఎస్ పర్ఫెక్ట్గా కనుక ఉంటే బీజేపీకి ఇంత సీన్ లేదు, ఉండదు కూడా. ఎందుకంటే ఇప్పుడు అందుకనే పర్సెంటేజ్ ఆఫ్ ఓటును చూద్దామని చెప్పిన. ఇదంతా అయిపోయిన తర్వాత బీజేపీకి పడ్డది ఎంత, బీఆర్ఎస్కి పడ్డది ఎంత, కాంగ్రెస్కి పడ్డది ఎంత అనే దాన్ని బట్టి భవిష్యత్ పార్టీ యొక్క ఏమంటారు ఆలోచనలు కూడా తేడా వస్తుంది. ఒక్క సీట్ వచ్చిన బీజేపీ 4 ఎంపీలు కొట్టింది. ఏది పోయినసారి 2019 ఎన్నికల్లో. సో ఇప్పుడు 8 సీట్లు వచ్చింది. 8 సీట్లు ఇప్పుడు ఎంపీలు కొడుతున్నారా, 7 సీట్లు కొడుతున్నారా, ఇది చూడాలి. ఈ మార్పు రేపటి తెలంగాణ రాజకీయాల్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ ఎన్నికల్లో వచ్చిన మార్పు మేబీ బీజేపీ రేపు మరింత నాన్ పెర్ఫార్మర్ అయిందనుకోండి, మళ్ళీ బీఆర్ఎస్ఏ ఉండొచ్చు, చెప్పలేము. మాకు పోటీగా ఉండే అసలు ఇదంతా ఎంపీ ఎలక్షన్స్ వరకే పరిమితం అని ఇందా నుంచి అంటున్నారు గోస్లు గారు. మేబీ వాళ్ళ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ కూడా ఉంది, ఎమ్మెల్యేలు మీకు ఎంపీలు మాకు అని. అందుకని తగ్గవా అంటే తగ్గాల్సి వచ్చింది. ఈ పరిస్థితి కూడా ఇప్పుడు 39 సీట్లు అంటే ఇటుకాయను 39 సీట్లు అంటే నార్త్ తెలంగాణతో పాటు హైదరాబాద్లో మీకు హైదరాబాద్ పెరిఫెరల్ అని నాకు తెలిసి 19 సీట్లు వచ్చినాయి వీళ్ళకు. హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ ఇంపాక్ట్ ఇతర ప్రాంతాలకు కూడా పడింది చుట్టుపక్కల ఉన్నటికి. 95 రూరల్ తెలంగాణలో మేము 64 కొట్టుకోగలిగినాం 95 సీట్లలో. మిగతా 29-30 సీట్లలో వీళ్ళు 20 కొట్టిండ్రు. సో ఎంఐఎం కంపేర్ ద ఎలక్షన్ రిజల్ట్ అన్న, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ చూస్తే 2014కి 2024కి సిమిలారిటీ ఉంది. ఏంటంటే అర్బన్లో ఏదైతే యాక్చువల్గా పార్టీ దే డిడ్ వెరీ వెల్, వాళ్ళు అధికారంలోకి రాలేదు. రూరల్లో ఏదైతే బాగా చేసిందో వాళ్ళే అధికారంలోకి వచ్చారు. అంటే ఎక్కడైనా చూస్తే మన ఈవెన్ ఎక్కడైనా చూస్తే రూరల్ ఓటరే యాక్చువల్గా డిసైడింగ్ ఫ్యాక్టర్. రూరల్ ఓటర్ ఇంకోటి ఏంటంటే రూరల్ ఓట్ ఈజ్ రియల్ తెలంగాణ ఓట్. కరెక్ట్. ఇది సెమీ ఇండియా ఓట్. నేను హైదరాబాద్ అనేది కాస్మోపాలిటన్ కల్చర్ ఓటు. తర్వాత దీంట్లో అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి ఉండడం వల్ల కొన్ని ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్ ఇవన్నీ కొంత మోడర్న్ అవుట్లుక్తో తీసుకురావడం, సాఫ్ట్వేర్ అనేది కొంత ఇంపాక్ట్ ఉన్నది. తర్వాత ఎంఐఎం పూర్తిగా షిఫ్ట్ అయింది అప్పుడు. కానీ ఇప్పుడు వాస్తవానికైతే సికింద్రాబాద్ కొంత మాకు అనుకూలంగా ఉండాల్సింది. ఈ ఎట్లా అది ఆల్మోస్ట్ అలా అటు టిల్ట్ అయినట్టు. అంటే కాన్స్టిట్యూన్సీ గెలిచారు కూడా, గెలిచినా కానీ స్టిల్ అంటే నాట్ ఏబుల్ టు. తర్వాత మల్కాజ్గిరి ఒకటి. ఇవి దీనికి అడ్జసెంట్గా ఉండేది మనకు ఇది రంజిత్ రెడ్డి గారి చేవెళ్ళ. ఈ మూడిట్లలో చేవెళ్ళలో మీరు చూస్తే అన్న కరెక్ట్ అంటే ప్రీపోల్గా మనం చూసినట్టయితే చేవెళ్ళ ఎలక్షన్లో కాంగ్రెస్ యాక్చువల్ డిడ్ వెరీ వెల్. మీరు వికారాబాద్ దగ్గర నుంచి, తాండూరు దగ్గర నుంచి అంటే మెయిన్ ఏవైతే ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ డిడ్ వెరీ వెల్. ఒక పక్క శేర్లింగంపల్లి లాంటి అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి దాంట్లో బీఆర్ఎస్ డిడ్ వెరీ వెల్. మరి అయినప్పటికి కూడా మీరు బీజేపీ ఇక్కడ 1 lakh ప్లస్ మెజారిటీతో విశ్వేశ్వరరెడ్డి గారు గెలిచారు. అంటే ఎంత ఓట్ షిఫ్ట్ అయినట్టు, అంటే ఎవరిది షిఫ్ట్ అయినట్టు అక్కడ? ఇప్పుడు మేజర్గా నేషనల్ అవుట్లుక్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ చూసిండ్రు. ఇది దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు బీఆర్ఎస్కు మేము ఓటు వేసినాం కదా, అది కొట్లాడమను ప్రతిపక్ష పాత్ర ఇచ్చినాం కదా. సో ఇప్పుడు అక్కడ బీజేపీ వస్తుందనే ఆలోచనతో కూడా ఉన్నారు వీళ్ళు చేసిన ప్రచారం. ఇప్పుడు 400 వస్తున్నాయి. 400 వస్తునేసరికి మాట్లాడదాం ఒకసారి. మాధవి గారు జాయిన్ అయ్యారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మాధవి గారు వెల్కమ్ అండి. నమస్తే సౌజన్య గారు. మాధవి గారు, హౌ డు యూ లుక్ ఎట్ ద నెంబర్స్ అండి? 292 ఎన్డీఏ కొంచెం అంటే బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ టచ్ కాలేదు. రకరకాల ప్రత్యామ్నాయ చర్చలు నడుస్తున్నాయి జాతీయ స్థాయిలో అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? సౌజన్య గారు, అంటే నేను ఐ జాయిన్ ఆల్మోస్ట్ 5 minutes ముందు జాయిన్ అయ్యా. నేను దయాకర్ గారి అనాలిసిస్ ఇంటనే ఉన్నా.
అంటే యూజువల్లీ దయాకర్ గారు ఐ ఆల్వేస్ లైక్ హిస్ అనాలిసిస్ సమ్ టైమ్స్, ఎందుకంటే ఆయన చాలా ఓపెన్ గా మాట్లాడతారు కొన్ని విషయాలు. కానీ ఇక్కడ 2 రకాలుగా మాట్లాడారు. ఒకటి, వెన్ హీ వాస్ టాకింగ్ అబౌట్ తెలంగాణ, ఆయన అంటే బీఆర్ఎస్ ని ఒక విధంగా చూడటం, మళ్ళీ తర్వాత పక్కన వాళ్ళు మాట్లాడినాక సడన్ గా దెన్ హీ షిఫ్టెడ్ సేయింగ్ దట్ ఒట్టి నేషనల్ ఎలక్షన్ కాబట్టి ఇక్కడ ఒట్టి కాంగ్రెస్ బీజేపీ చూసారు అన్నట్టుగా మాట్లాడారు. సో నేను అనేది ఏంటి అని అంటే, ఇవాళ డెఫినెట్ గా ఇవాళ ఎలక్షన్ కనుక చూసుకుంటే, ఎలక్షన్ అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎజెండా రన్ చేసే ఇది మనం చూస్తూనే ఉన్నాం. సో కాంగ్రెస్ ఏ ఎజెండా తీసుకొచ్చింది, భారతీయ జనతా పార్టీ ఏ ఎజెండా తీసుకొచ్చింది, మిగతా పార్టీలు ఏ ఎజెండాలు తీసుకొచ్చారు అనేది కాసేపు పక్కన పెడితే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ స్పెసిఫిక్ గా మనం చూస్తే బీఆర్ఎస్ ఇస్ నోవేర్ టు బి సీన్. అది మేము ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. బీఆర్ఎస్ విల్ నెవర్ బి దేర్ ఇన్ దిస్, ఎస్పెషల్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో. ఎందుకు అని అంటే ఇది నేషనల్ కోసం జరుగుతున్న ఎలక్షన్, ఇన్ఫాక్ట్ లోకల్ కోసం కాదు అనేది ఎవ్రీబడి ఇస్ అగ్రీయింగ్ టు ఇట్. ఒకటి. రెండోది, మెనీ ఫ్యాక్టర్స్ విల్ డెఫినెట్లీ పే. ఇవాళ కాంగ్రెస్ నాయకులు అన్నది ఏంటి, మా సిట్టింగ్ ఎంపీలే మేము గెలము, అన్ని ఓడిపోతాము అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు అన్నారు. కానీ ఇవాళ మీరు చూసారు, సిట్టింగ్ ఎంపీలు గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ తీసుకుని ఇవాళ గెలిచిన ఇది మనం చూస్తూనే ఉన్నారు. సో ఒక రకంగా ఇక్కడ పాజిటివ్ ఏ రకంగా కనపడుతుంది మనం చూసాం. గతంలో 4 స్థానాలలో ఇవాళ 8 స్థానాలు ఇప్పుడు అక్కడ మనకు చూపిస్తానే ఉంది. ఎస్పెషలీ మల్కాజిగిరి, ఇఫ్ యూ టాక్ అబౌట్ మల్కాజిగిరి, అది రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు మల్కాజిగిరి. కాంగ్రెస్ ఇవాళ ఉన్న సీఎం గారి సిట్టింగ్ సీట్ మల్కాజిగిరి. అక్కడ మేము ఆల్మోస్ట్ దగ్గరగా 3 lakhs దగ్గరకు వచ్చాం. సో ఇట్ షోస్ లైక్ ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి గారా లేకపోతే ఇంకొకటా అనే ఫ్యాక్టర్ కాదు. భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్, భారతీయ జనతా పార్టీ అనుకుని అక్కడ ఇది అనుకున్నప్పుడు అవుట్ రైట్ గా అక్కడ ఓటేసారు. ఎక్కడన్నా కొన్ని చోట్ల మనం చూసాం ట్రయాంగులర్ ఫైట్ కొన్ని చోట్లే ఉంది. ఇందాక మీరు మాట్లాడినట్టు మెదక్ లేకపోతే ఇంకో చోట నాగర్ కర్నూలు తప్ప ఇంకెక్కడ కూడా ట్రయాంగులర్ ఫైట్ లేదు. ఒకటి. రెండోది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానాలు గెలిచిన చోట కూడా కనుక మనం చూసుకుంటే, ఇప్పుడు ఇందాక వికారాబాద్ అన్ని చెప్పారు కదా, కానీ ఇవాళ అక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు హిస్ పర్ఫార్మెన్స్ మీరు చూసారు. మోర్ దెన్ 1 lakh మెజారిటీ ఏ రకంగా ఇవాళ కొండ విశ్వేశ్వరరెడ్డి అక్కడ ఇది అయ్యారు ఏమన్నా చూసాం. అందుకని దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ సౌజన్య గారు విచ్ ప్లే ఫర్ అన్ ఎలక్షన్. అక్కడ ఎమ్మెల్యేలు గెలిస్తేనే ఎంపీ గెలుస్తారా లేకపోతే ఇంకొకటి అనేది కాదు. గతంలో కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎంపీగా గెలిచారు. ఇవాళ 2వ సారి ఎంపీగా గెలుస్తున్నారు. మొన్న ఎలక్షన్ లో బండి సంజయ్ గారు కరీంనగర్ ఓడిపోయారు, కానీ మళ్ళీ ఇప్పుడు ఎంపీగా లాస్ట్ టైంకి వచ్చిన దానికన్నా ఎక్కువ మెజారిటీతో ఇవాళ అక్కడ బండి సంజయ్ గారు గెలిచారు. అక్కడ అరవింద్ గారు, ధర్మపురి అరవింద్ గారు, అందరూ కూడా దే ఇంప్రూవ్డ్ ఇన్ దర్ దిస్ వన్. అంటే ఎక్కడా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏంటి అని అంటే, ఇవాళ ఇక్కడ చూసింది ఏంటి అంటే, నేషనల్ లో కావాల్సింది భారతీయ జనతా పార్టీ, అక్కడ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉండాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోరుకుంది. కాబట్టి ఇవాళ వీఆర్ సీయింగ్ దోస్ ఫిగర్స్. ఒకటి. రెండోది, ఇవాళ కేంద్రంలో ఇవాళ ఇంకా ఐ ఫీల్ ఇంకా కొంత మార్పులు చేర్పులు ఉన్నాయనేది నేను అనుకుంటాను. ఎన్డీఏ ఇస్ డెఫినెట్లీ గాట్ ద నంబర్. సరే, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటా ఉంటారు, బట్ వీ విల్ వెయిట్ అండ్ సీ సౌజన్య గారు. ఇట్ ఇస్ టూ ఎర్లీ టు కమెంట్. ఇంకా కొన్ని, ఎందుకంటే నార్త్ లో కౌంటింగ్ చాలా స్లోగా నడుస్తా ఉంది, ఇంకా కొన్ని రౌండ్స్ ఉన్నాయి అక్కడ. సో లెట్ us వెయిట్ అండ్ సీ. ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే. ఎందుకంటే వాళ్ళ రాజకీయాల్లో ఆబ్వియస్లీ ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటానే ఉంటారు. బట్ ఇట్ క్లియర్లీ షోస్ ఇట్స్ అన్ ఎన్డీఏ లీడ్ అక్కడ. సో లెట్ us వెయిట్ అండ్ సీ ఫర్ ద రెస్ట్ టు హ్యాపెన్. రైట్, మాట్లాడదాం మ్యామ్. ఒకసారి ఒక అప్డేట్ చూద్దాం.